మరి నిన్న ఆదివారం మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలుసుకున్నారు నన్ను. అందుకని ఆదివారం తెలియపరచలేకపోతూ వచ్చాము. కనుక గత రాత్రి సిస్టర్స్ మీటింగ్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఒక ఆయన అడిగితే మా భార్య నాకేం చెప్పలేదన్నాడు. నేనేం చెప్పాను సిస్టర్స్ మీటింగ్లో? రాని వాళ్ళకి చెప్పమని చెప్పానా లేదా? కొంతమంది చెప్పరు అసలు. ఎందుకంటే ఏ కాడి సంకన బైబిల్ తగిలించుకొని ఊగిలించుకుంటూ రావటం అంతే. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుంటున్న మనకి శ్రద్ధ లేదు. అది దేవుడన్న భయం లేదు, దేవుని వాక్యమన్న భయం లేదు, దేవుని సేవకుడన్న భయం లేదు, మనకి ఏ భయము లేదు. మరి ఎంతమంది గత రాత్రి రాలేదు నాకైతే తెలీదు. మరి చాలామంది రాలేదు. ఏదేమైనా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు మధ్యలో తెలియపరచబడుతున్నప్పుడు మరి అవి మిగతా వాళ్ళకి తెలియపరచుకోవాల్సిన బాధ్యత కూడి పెట్టుకునే వాళ్ళకు ఉంటుంది. తర్వాత వచ్చి కూడికలో మరి సంఘములో విన్నవారికి కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి అది మీదే బాధ్యత. ఆదివారం చెప్తే అందరికీ అర్థమవుతుంది. మరి మీ నోట్లో భద్రపరుచుకుని మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీటింగ్ పెట్టానంటే ఎట్లా? సో జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఆదివారమున ప్రకటించబడటం అనేది అవసరం. అది కనుక ఆ విషయం సరే, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు ఉంటాయి. దానికి ఎవరు కాదనరు. సో సాధ్యమైనంత వరకు దేవుని యొక్క సన్నిధిలో కూడిక పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందే తెలియపరచండి. సేవకుడు తెలియపరిస్తే ప్రార్థన చేస్తాం. కనుక అలాగ ముందుగా ప్రార్థన చేస్తుండటం ద్వారా, మరి ముఖ్యంగా ఆదివారం ప్రకటన చేసుకునడం ద్వారా మన జీవితంలో అందరికీ తెలియపరచబడటానికి ఆస్కారం ఉన్నది. సో ఏదేమైనా ఈ సమయంలో మరి దేవుడిచ్చినట్టు యొక్క చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మరి యొక్క సంగయ్య గారిని కానీ, యేసమ్మను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు వంశీ, అలాగే వంశీ తన యొక్క వివాహ విషయంలో సహాయపడుతూ వచ్చాడు మరి హేనాతోటి. ఆ తర్వాత వారిరువురిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలం మరి సమయంలో మరి దేవుడు వారి పక్షంగా చేసినట్టు యొక్క గర్భఫలం అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి అలాగే నామకరణం కూడా ఉన్నది. కనుక రెండిటి యొక్క విషయంలో దేవుడు వారికి అనుగ్రహించిన ఆ బిడ్డ అలానే నామకరణ సందర్భముగా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబట్టడం జరుగుతూ వచ్చింది. సో దేవుడు మనకి తెలిసిన విధముగా కీర్తన గ్రంథములో గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. కనుక దేవుడే గర్భఫలం అనేటువంటిది బహుమానముగా, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యముగా అనుగ్రహించేవాడు ఆయనే. సో దేవుని యొక్క సన్నిధిలో 113వ కీర్తనకు వచ్చేసరికి సొంతులేని దానిని కనుక పిల్లల కలిగిన దానినిగా చేస్తాను అని అక్కడ చెప్తా ఉంటాడు దేవుడు. సో పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగితే చాలా లేఖన భాగాలు ఉన్నాయి ఇలాంటివి. కనుక దేవుడు గర్భమును మూయగలడు, అలాగనే గర్భమును కూడా తెరవగలిగిన వాడు కూడా ఆయనే. సో పరిశుద్ధ గ్రంథములో మనం ఇవన్నీ కూడా చూడగలుగుతాం. అనేకుల యొక్క గర్భములను మూసివేస్తున్నవాడు ఆయనే. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే అనేకుల యొక్క గర్భమును తెరువ వాడు కూడా ఆయనే. అసాధ్యమైనట్టు పరిస్థితులలో సుసాధ్యమును చేయగలిగిన దేవుడు కూడా ఆయనే. అబ్రహాము శారాల జీవితంలో పిల్లలు పుట్టటానికి వీలు లేని ఆ పరిస్థితులలో ఆ వయసులో దేవుడు వారికి పిల్లలను అనుగ్రహించాడు. జకరియా ఎలిజబెత్తుల యొక్క విషయంలో కూడా వయసు దాటిపోయిన తర్వాత వారికి కూడా దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తూ వచ్చాడు. అది ఆయన ఇష్టం. సో దేవుని సన్నిధిలో మనకి అవన్నీ ఏమి చూపిస్తున్నాయంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది మాత్రము మనకు అర్థమవుతున్నది. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి మీద ఉన్న సకల ప్రాణులలో కూడా ఆయన తనకిష్టమైనది చేయగలడు. ఒక వ్యక్తిని పునరుజ్జీవింప చేయగలడు,
అలాగనే ఒక వ్యక్తిని ఈ లోకాన్నించి ఆయన తీసివేయగలడు కూడా. ఏదైనా కూడా ఆయన చేయగలడు. సో, చనిపోయిన లాజరును కూడా లేపినవాడు ఆయనే. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఇటురండి, ఇటురండి. మీరు ఇంత లావు లేరు, రండి, రండి. మీరు మీరు మరి ప్రత్యేకంగా లైన్ మీకు. రండి, రండి. మీరెందుకు అంత దారి ఒకటి పెట్టారు అక్కడ పరిలాగా? ఆ? మా బ్రదర్స్ అసలు పెద్దాళ్ళు అయిపోయారు. మా మా బ్రదర్స్ రారు. కనుక కలెక్టర్ల కంటే ప్రధానమంత్రులాగా అయిపోయారు అనమాట. రారు వాళ్ళు మందిరానికి. మీటింగులకు రారు, దేనికి రారు. పనులు కూడా లేవు. కానీ ఒక్కొక్కరు తేరుగా వస్తున్నారన్నమాట. పోదాము, తిందాము, కూర్చుందాం, ఏందాం అన్నట్టుగా వస్తున్నారన్నమాట. దునపోతు మీద వర్షం పడితే ఎట్టుంటుంది? కనుక అట్టున్నారన్నమాట మీరు. కూడెక్కి టయానికి వెళ్దామని ఆలోచన లేదు మనకి. సో, దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాలను మనం జాగ్రత్త పరుచుకోవడానికి కొరకే మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయానికి నాకు 2 వర్తమానాలున్నాయి. నేను గత 3 రోజుల నుంచి నేను ఆదికాండం ప్రారంభించుకున్నాను నా ఉదయకాల సమయ భాగములో. నిన్నటి దినమున దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నా ఎదురుకు ఒక లేఖన భాగం తీసుకురాబడింది. అది నోట్ చేసుకున్నాను. అలాగని ఈరోజు కూడా 12వ అధ్యాయం వరకు చదువుకున్నాను. 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11, 12, 4 అధ్యాయాలు చదువుకున్నాను ఈరోజు. చదువుకున్న తర్వాత ఆ సమయంలో మరొక వర్తమానము నా మనసులో తీసుకురాబడింది. ఎందుకంటే వంశీ, హేన వారు కూడా కుటుంబంగా చేయబడ్డారు. వారి కుటుంబంలో మరొక వ్యక్తి, ఆయనకి చిన్న అమ్మాయి యాడ్ చేయబడుతూ వచ్చింది. సో, ప్రియమైన వారరా, ఇప్పుడు కుటుంబాలుగా 12వ అధ్యాయం వరకు 4 కుటుంబాలు నేను తీసుకోవాలనుకున్నాను. మొదటి కుటుంబం ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో కనబడతారు. వారే ఆదాము, అవ్వలు. మొదటి కుటుంబం అది. రెండవ కుటుంబం ఆదికాండము 5వ అధ్యాయములో మనకు కనబడతారు. అదే కుటుంబం హానోకు కుటుంబం. ఇది రెండవ కుటుంబం. హానోకు భార్య ఎవరో మనకు రాయబడలేదు పేరు. అయితే హానోకు భార్య పిల్లలు కలిగి జీవిస్తూ వచ్చాడని రాయబడింది. తర్వాత మూడవ కుటుంబం 6, 7, 8, 9 అధ్యాయాలు కనబడతారు. వాళ్ళే నోవహు కుటుంబం. నోవహు పేరు రాయబడింది, కానీ నోవహు భార్య పేరు రాయబడలేదు. వారి కోడళ్ళ పేర్లు రాయబడలేదు. కొడుకుల పేర్లు మాత్రం రాయబడ్డాయి. షేము, హాము, యాపేతు అని. సో, మొదటి కుటుంబము ఆదాము, అవ్వలు. రెండవ కుటుంబము హానోకు కుటుంబం. మూడవ కుటుంబం నోవహు కుటుంబం. నాలుగవ కుటుంబం అబ్రాము, షారాయిల కుటుంబం. ఈ 4 కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబంలో 2 పాయింట్లు తీసుకొని చెప్దాం అనుకున్నాను. అది ఈరోజు నాకున్నట్టు యొక్క వర్తమానం అన్నమాట. అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత మొదటి వర్తమానానికి నేను మొగ్గు చూపిస్తూ వచ్చాను. నాకు సమాధానకరంగా ఉంటే దానినే తీసుకోవడానికి కొరకు ఇష్టపడ్డాను. ఆ వర్తమానం ఏదో కాదు. రండి చదువుకుందాం అందరం. ఆదికాండము 5వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుందాం. లెమెకు 182 ఏండ్ల బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత
ఏ 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములనియు 777 ఏండ్లు. అప్పుడతడు మృతి నొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. ఈ భాగం చదువుతున్నప్పుడు నేను ఆ 29వ వచనం ద్వారా దర్శించబడుతూ వచ్చాను. ఇక్కడ లెమెకు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, తనకు 182 ఏండ్ల సమయములో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు నోవహు. ఇప్పుడు 29వ వచనం చెప్తూ కనిన తర్వాత అంటున్నాడు, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగచేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. ఈ భాగం చదువుతున్నప్పుడు నా మనసులోకి వచ్చినట్టు యొక్క అంశం ఏంటంటే, భూమి మీద మనుషులు వారికి పుట్టిన పిల్లల విషయములో ఏ సందర్భములలో ఎలాంటి పేర్లు పెట్టారు. అది మనుషులు తమకు పుట్టిన బిడ్డల విషయములో ఎందుకు ఆ పేర్లు పెట్టారు. నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకములోకి తీసుకురాబడ్డారు. దానినే సమయములో ధ్యానం చేయబోతున్నాను. దేవుడు పెట్టిన పేర్లు కాదండి. దేవుడు పెట్టిన పేర్లు కాదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. నీకు పుట్టబోయే కుమారుడికి ఏం పేరు పెట్టు? ఇస్సాకు అని పేరు పెట్టని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అలాగనే జకరియా, ఎలిజబెత్తులకు కూడా దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఈ పుట్టబోయే కుమారుడికి యోహానని పేరు పెట్టమని. సో దేవుడు సెలవిచ్చిన తర్వాత పెట్టబడిన పేర్లు కాదు నేను ఇప్పుడు చూస్తున్నది. ఇక్కడ లెమెకు తన జీవితములో కుమారుడిని కనిన తర్వాత మాట్లాడుతున్న మాట అన్నమాట. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములో దేవుడు ఏం చేశాడట? భూమిని శపించినందువలన మన చేతుల వలన మనకు కలిగిన కష్టము. అవును, దేవుడే స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. గమనించాల పదాలు. ఆదామా, నీవు నేను చెప్పిన మాట వినలా. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు కనుక నీ నిమిత్తము ఈ నేల, ఈ భూమి శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అప్పటి వరకు మానవుడికి ప్రయాస అనేది తెలియదు. కష్టము, బాధ అనేది అప్పటి వరకు మానవుడికి తెలియదు. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అతడు దేవుని యొక్క పరలోకపు యొక్క ఏదైనా నుంచి దూరం చేయబట్టమే కాదు, రెండవదిగా అతడు పాపము చేయటానికి కొరకై నేత్రములు తెరవబడిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు అతనిలో భయం అనేది చోటు చేసుకుంటూ వచ్చింది. ఇలాగా తన జీవితంలో ఎన్నో విషయాలు, మరణము కూడా అతనిలోనికి ప్రవేశించింది.
అందుకని అంటాడు కదా, మరి ఆ యొక్క రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అనుకుంటాను, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగున ప్రవేశించెను. అవును, ఒక మనుష్యుడైన ఆదాము తాను చేసిన పాపము ద్వారా లోకములోనికి మరణం ప్రవేశించింది. అప్పటి వరకు మరణం అనేదే లోకములో లేదు. ప్రియమైన వారరా, మానవుడైన ఆది ఆదాము చేసినట్టు యొక్క తప్పిదాన్ని బట్టి ఎన్ని రకాల పరిస్థితులు వచ్చాయో చూడండి. సో తద్వారా ప్రాముఖ్యంగా అతనిని బట్టి నేల శపితమైపోయింది. అందుకని లెమెకు మాట్లాడుతున్నాడు ఆ మాట, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములో. సో శపించినందువలన ఏమి వచ్చిందంట? కష్టం వచ్చింది. సుఖముగా ఏదేని తోటలో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, కానీ సుఖము స్థలములో కష్టం వచ్చేసింది, సంతోషము స్థలములో దుఃఖం వచ్చేసింది, ఆనందము స్థలములో కన్నీరు వచ్చేసింది, జీవము స్థలములో మరణం వచ్చేసింది, దేవుని సహవాసములో స్థలములో దేవునికి దూరమైపోయి శత్రు సాతానుడు దొరబడ్డాడు మధ్యలో. ఎన్ని రకాలుగా మానవుడు అవస్థలు తెచ్చుకున్నాడు. అయితే తన జీవితంలో మాట్లాడుతున్నాడు, ఆ కష్టము వలన మనము తెచ్చుకున్న దాని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగచేయును. పుట్టిన నా కుమారుడైన ఈ వ్యక్తి నెమ్మది కలుగచేయునని చెప్పి అతడికి నోవహు అని పేరు పెట్టాడు. అవును, చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, ఇప్పుడు దాకా కష్టాలు పడుతున్నాము, మరి కోడలు రాక వచ్చింది, ఇప్పుడు నుంచన్నా మా ఇల్లన్న కొంచెం బాగుపడద్దేమో చూద్దాం అనుకుంటారు అత్తలు మామూలు. కొంతమంది అనుకుంటారు, ఎంతో కాలం నుంచి కష్టాలు మన జీవితంలో ప్రవేశించాయి, జీవిస్తూ కష్టాలలో వెళ్తున్నాం కనుక ఈ పుట్టిన బిడ్డ ద్వారానే మనకు కొంచెం కష్టాలన్నీ ఏమన్నా తీరుతాయేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది జీవితాలలో నేను చూశాను, వీటిని గమనించాను. వారు అంటూ ఉంటే నేను విన్నాను, ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మా ఇంటిలో అన్ని పరిస్థితులు కూడా చక్కబరచబడతా వచ్చాయండి. ఈ యొక్క అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చడం ద్వారా మా ఇంటిలో చాలా పరిస్థితులు సమాధానపరచబడతా వచ్చాయండి. అంతేకాదు, మా అమ్మాయి మా ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం ద్వారా మా ఇంట్లో కష్టాలు ప్రారంభమైనాయండి అని ఇలాగా చెప్పటం మీరు కూడా వినే ఉంటారు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ కుమార్తె ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కష్టాలు ప్రారంభమైనయట. కుమార్తె ఉన్నంతకాలం చాలా ఆనందంగా ఉందట. కొంతమంది కోడళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమైనని చెప్తుంటారు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కష్టాలు ప్రారంభమైనని చెప్తుంటారు. ప్రియమైన వారు, ఏదేమైనప్పటికీ కొంతమంది జీవితంలోనికి ప్రవేశించడం ద్వారా ఆనందం, కొంతమంది జీవితంలో నుంచి తీసివేయబడటం ద్వారా ఆనందం కలుగుతుంది. కొంతమంది జీవితంలోనికి ప్రవేశించడం ద్వారా దుఃఖము, కన్నీరు వస్తుంది. కొంతమంది జీవితంలో నుంచి తీసివేయబడటం ద్వారా దుఃఖము, కన్నీరు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మనము చూసేదే. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు బాధపడుతూ వచ్చారు, దుఃఖపడుతూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యము గ్రంథం 20వ అధ్యాయములో ఇక నన్ను మీరు చూడరు, నా ముఖమును చూడరని చెప్తున్నప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఏడ్చారు, చాలా బాధపడ్డారు, చాలా దుఃఖపడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నంత కాలం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు జీవిస్తూ వచ్చారు. అలాగే అపోస్తలుడైన పౌలు వారితోటి జీవిస్తూ వచ్చినంత కాలం వారు ఎన్నో విషయాలు ఆత్మీయంగా ఎరుగుతూ నేర్చుకుంటూ చక్కగా వారి ఆత్మీయతలు కట్టుకుంటూ వచ్చారు. అందుకనే వారు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వారు దుఃఖపడుతూ వచ్చారు. అయితే విడిచిపెట్టి పోవటము కూడా ఒక వంతుకు ఆశీర్వాదమే. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే మీకు క్షేమం ఉండదు, ఆదరణకర్త మీ మధ్యకు రాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయినందుకు వారి మధ్యలో నుంచి కొంచెము బాధ కలిగినా వారి 50వ దినము నుంచి పెంతెకోస్తు దినము నుంచి దేవుని ఆత్మచేత నింపబడి వారి దుఃఖము నిట్టూర్పులని కొట్టుకొని పోతూ వచ్చాయి. వారి దేవుని ఆత్మచేత నింపబడి ఎన్నెన్నో కార్యాలు వారి జీవితంలో వారి మట్టుకు వారికి ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు వారి పక్షముగా వారి ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఆ కార్యాలే అపోస్తులుల కార్యములని ఆ పుస్తకానికి పేరు పెట్టబడింది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తులుల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అవన్నీ కూడా ఆ 28 అధ్యాయాలు. ఎంత గొప్ప దేవుడు! అవును, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఎవరెవరు కుటుంబములో పుట్టినప్పుడు వారి జీవితంలో ఏ ఏ పరిస్థితులలో వారి భర్త కానీ లేకపోతే భార్య లేకపోతే తండ్రి కానీ తల్లి కానీ ఏమేం పేర్లు పెడుతూ వచ్చారో మనం చూడటానికి క్లుప్తంగా కొన్ని మాటలు మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వెళ్తున్నాను నేను. ఆదికాండము 41వ అధ్యాయంకి వెళ్తున్నాను. ఆదికాండము 41వ అధ్యాయం చదువుకుందామా? 50వ వచనం నుంచి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెయగు అసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. ఇక్కడ యోసేపు కనబడుతున్నాడు. యోసేపు యొక్క భార్య అసెనతు. ప్రియమైన వారరా, నేను ఇందాక చెప్పాను కదా, 4 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలలో భార్యలు కనుమరుగుగా ఉంటారు చాలా కుటుంబాలలో పరిశుద్ధ గ్రంథములో. కానీ ఈనాడు దానికి వ్యతిరేకంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక్క అవ్వ తప్ప కుటుంబం తప్ప కనుక హానోకు కుటుంబం కానీ, నోవా కుటుంబం కానీ, అబ్రాము కుటుంబం కానీ, ఇదిగో యోసేపు కుటుంబం కానీ భార్యలు మీకు అక్కడక్కడ 1-2 సందర్భాల్లో కనబడతారు తప్ప మిగతా వారి యొక్క జీవిత చరిత్రలో ఎక్కడ కనబడరు. అంటే వారు తమను తాముగా మరుగు చేసుకుంటూ వచ్చేవారు. ఏ ఇంటిలో ఇల్లాలు తన జీవితంలో తనను తానుగా మరుగుపరుచుకుంటుందో, తనను తానుగా దాచబడబడుతూ ఉంటుందో, తనను తానుగా లోపల ఉండటానికి కొరకే ప్రయత్నం చేస్తుందో, ఆ ఇల్లు గుణము కలిగినట్టు యొక్క శ్రేష్టమైన వ్యక్తి కుటుంబముగా చేయబడుతుండలో ఏ మాత్రమే కానీ అతిశయోక్తి లేదు. ఏ కుటుంబములో ఇల్లాలు బయటకు వస్తుందో, భర్త కంటే భార్య ఎక్కువగా కనబడటానికి ప్రయత్నం చేస్తుందో, ఆ ఇల్లు సరి అయినదిగా ఉండదు. దానికి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథమే హానోకు కుటుంబం కానీ, నోవా జీవితంలో కానీ, అబ్రాము జీవితంలో కానీ
యేసేపు జీవితంలో కానీ, మోషే జీవితంలో కానీ, యెహోషువ జీవితంలో కానీ మీరు చూసుకోండి. వారి భార్యలు మీకు ఎక్కడా కనబడరు. అయితే వాళ్ళ రోలంతా లోపల ఉండి తమ భర్తలను సమాజానికి అందించటములో వారు ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చారు. వాళ్ళు దాచబడి ఆ విధముగా తన భర్తలను సమాజానికి ఘనమైన వ్యక్తులుగా పరిచయం చేస్తూ వచ్చారు. సో ఇక్కడ అసనెత్ కూడా మనకి ఇంకెక్కడ కనబడదామే ఈ ఒక్క ప్రాంతంలో తప్ప. ప్రియ జ్ఞాపకం చేసుకుందాం. యేసేపు మాట్లాడుతున్నాడు. తనకు పుట్టిన మొట్టమొదటి కుమారుడి పేరు మనష్షే అని ఎందుకు పెడుతున్నాడట? 51 చెప్తున్నాడు. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేశాను అని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, యేసేపు మాట్లాడుతున్నాడు. 2 విషయాలు చెప్పాడు. మొదటిది, నా సమస్త బాధను మరిచిపోవునట్లుగా చేసిన నా దేవుడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన కుటుంబానికి కానీ, చేరి వచ్చిన వారికి కానీ, దూరములో దగ్గరలో ఉన్న వారికి కానీ జ్ఞాపకం చేసేది అదే. బాధలు ఎల్లప్పుడూ ఉండవు. కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు. ఇబ్బందులు ఎల్లప్పుడూ ఉండవు. కాబట్టి బాధలొచ్చాయని, కష్టాలొచ్చాయని, ఇబ్బందులొచ్చాయని ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఆవేదన పడుతూ కూర్చొని అలాగనే దేవుడు నీకిచ్చిన ఆయుష్ను నష్టపరుచుకోవద్దు. దానిని పాడు చేసుకోవద్దు. యేసేపు జీవితములో తను మాట్లాడుతున్నాడు. నా సమస్తమైన బాధలను మరిచిపోవునట్లుగా చేసిన నా దేవుడు. అవునండి, నీ భార్య ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ భర్త ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ అత్త మామల చేత నువ్వు బాధించబడుతున్నావా? నీ ఇరుగు పొరుగు చేత నువ్వు బాధించబడుతున్నావా? నీ తోడి కోడళ్ళ ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ కలిగిన వారి ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? తోటి సహా కనుక విశ్వాసు ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నాకైతే తెలియదు. బాధలు రకరకాలుగా వస్తుంటాయి. అయితే బాధలు మాత్రమే శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. బాధలు మాత్రమే ఎల్లప్పుడూ ఉండవు, గుర్తుపెట్టుకో. ప్రేమైన వాళ్ళరా, కొన్నిసార్లు ఆ బాధలు మన జీవితంలో వచ్చుడు ద్వారా మనలో కొన్ని సుగుణాలు బయటపడటానికి ఆస్కారం ఉన్నది. మనలో బాధలు కానీ రాకపోతే కొన్ని విషయాలు మనలో నుండి బయటకు రావు. ఒక చిన్న ఉదాహరణ, హన్న జీవితంలో ఆ బాధ రాకపోతే తన జీవితంలో పగిలిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, భారభరితమైన మనసుతో కుమ్మరించుకునే ఆ ప్రార్థన తన జీవితంలో వచ్చేది కాదు. సో తనకు బాధ రావటం అనేది తన జీవితంలో ఆ కన్నీటి ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థనలోనికి ఆమెనేం చేసింది? తీసుకొని వెళ్ళింది. అవును ప్రియమైన వారేరా, బాధ రాకపోతే మనకు ఆ విధమైన కన్నీరు రాదు, దుఃఖము రాదు. అందుకొని బాధ కొన్నిసార్లు మన ప్రయోజనం కొరకే వస్తుంది. అందుకొని యోబు గ్రంథం అంటాడు కదా ఆ మాట, బాధ వలన నేను వారిని ఏం చేస్తాను? విధేయులనుగా చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను.
శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులనుగా చేయును. ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి, భక్తుడైన యొక్క యేసేపు మాట్లాడుతున్నాడు, నా దేవుడు నా సమస్త బాధలను మరిచిపోవునట్లుగా చేసినవాడు నా దేవుడు. ప్రియమైన సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ బాధతో వచ్చావో నాకు తెలియదు, నువ్వు ఏ బాధతో వచ్చావో నాకు తెలియదు, కానీ నీ సమస్త బాధలను మరిచిపోవునట్లుగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయనే. ఆనాడు యేసేపుకే కాదు, ఈనాడు ప్రపంచములో అనేకులకే కాదు, ఇక్కడ కూర్చున్న నీకును కూడా ఆ విధముగా దేవుడు నీ బాధల నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీ బాధలలో నిన్ను చక్కని విధేయురాలునిగా విధేయుడినిగా చేసుకోగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. అవును, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవితంలో తనకొచ్చిన ఎన్నో రకాలైన బాధలు తనను విధేయునిగా చేసి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక గొప్ప అద్భుతమైన ప్రత్యక్షతను కలిగి, ఆ ప్రత్యక్షత ద్వారా ప్రపంచములో కొన్ని వందల వేల సంఘాలు నిర్మించబట్టాను కొరకాయ కారణభూతుడైపోయినాడు దైవజనుడు. వారిలో ఒంటరైన వాడు 10,000 రాయబడిన మాట ప్రకారంగా అతను తన జీవితంలో ఎన్ని బాధలు పడ్డాడో. ప్రియమైన వారా, కోటీశ్వరుడు, వాళ్ళ నాన్నగారి ఆస్తి కనుక ఇంతని చెప్పలేం, అంత ఆస్తిపరుడు వాళ్ళ నాన్నగారు. అయితే దేవుని కొరకాయ సమస్తముని విడిచిపెట్టుకొని తన జీవితంలో ఎన్ని రకాల అవస్థలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని రాత్రులు తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, కప్పుకోవటానికి దుప్పటి లేక తన జీవితంలో అవస్థలు పడిన పరిస్థితులు వర్ణనాతీతం. అయితే ఈ బాధలన్నిటి ద్వారా అతడికి దేవుడు ఒక గొప్ప ప్రత్యక్షతను తీసుకొని వచ్చాడు. ఆ ప్రత్యక్షత ద్వారా తన జీవితంలో అనేకులకు దీవెనకరంగా చేయబడ్డాడు. అందుకని తన జీవితంలో సమస్త బాధలన్నీ మర్చిపోయి చనిపోయేంత వరకు ఆ దేవుని కొరకై తాను ప్రాణము పెట్టినంతగా కూడా తన జీవితంలో నడుచుకుంటూ వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు నీ జీవిత యాత్రలో ఏ బాధ గుండా వెళుతున్నావో నాకు తెలియదు. నీ బాధలో నుండి నిన్ను విముక్తిని చేసేవాడు, నీ కష్టముల నుండి విముక్తిని చేసేవాడు, మరిచిపోవునట్లుగా చేసేవాడు నీ దేవుడు. మర్చిపోవద్దు. అంతేకాదు, తన ఒంటరి జీవితంలో ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? నా సమస్త బాధలను మరిచిపోవునట్లుగాను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లుగా. అవును, తన తండ్రి ఎంత ప్రేమించేవాడో మనకు తెలుసు. తన అన్నదమ్ముళ్ళు ఎంత బాధ కలుగు చేస్తూ వచ్చారో తెలుసు. అయితే తన సమస్తమైన బాధలను, అలాగనే తన ఇంటి వారి ద్వారా తనకొచ్చిన అనేక పరిస్థితులను తన ఈ తండ్రి ఇంటి వారందరినీ కూడా మర్చిపోవునట్లుగా చేసిన దేవుడు. అందుకని పుట్టిన కుమారుడికి పెట్టాడు పేరు మనష్షే అని. ఆనాడు వారు పేర్లు పెడుతున్నప్పుడు పేర్లకు అర్థాలుండేవి. ఈరోజు మన పేర్లు అట్టుంటాయి. తాతమ్మ పేరు కలిసి రావాలి, నాయనమ్మ పేరు కలిసి రావాలి, అమ్మమ్మ పేరు కలిసి రావాలి, మొత్తం అన్ని పేర్లు కలిసి వచ్చి ఇక చాటభారతం లాగా ఉంటుంది పేరు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. నీ పిల్లలకు పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకో. దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డను నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు,
దేని కొరకు ఆ బిడ్డను పెంచాలనుకుంటున్నావు? ప్రార్థన చేసుకో. అలాగా దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు వెళ్ళు. అంతేగాని తాతల పేర్లు, అమ్మమ్మల పేర్లు, నాయనమ్మల పేర్లు పెట్టుకోమని నేనేం చెప్పట్ల మీకు. దేవుడు ఒకవేళ నడిపిస్తాడా? పెట్టుకోండి, అది వేరే విషయం. కాబట్టి పేర్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథములో భక్తులందరూ కూడా అర్థసహితముగా వారి బిడ్డలకు పేర్లు పెడుతూ వచ్చారు. యేసేపు తన పెద్ద కుమారుడికి పెట్టిన పేరును మనం చూస్తూ వచ్చినాం. నా సమస్త బాధలను, నా తండ్రి ఇంటి వారు పెట్టిన బాధలను మరిచిపోవునట్లుగా చేసిన దేవుడని చెప్పి అతని కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. రెండవ మాట రండి, అక్కడి 41వ అధ్యాయమే 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు, రెండవదిగా యేసేపు పేరు పెడుతున్నాడు. రెండవది ఏందన్నాడు? నాకు కలిగిన బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి. అవును, బాధలను మర్చిపోవునట్లుగా చేసిన దేవుడే కాదు, కానీ అతని ఒంటరి జీవితములో, తనది కాని దేశములో, తనను బాధపెట్టిన దేశములో, తనను అవమానపరిచిన దేశములో, తను చెరసాలలో బంధించిన దేశములో అభివృద్ధి పొందినట్లుగా చేసిన దేవుడు. ప్రేమైన వలరా, దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రికాల సమయంలో నువ్వు కాని ఒక్కొక్కటి కాని గ్రహిస్తూ ఉంటే ఈ దినాన్ని నువ్వు చాలా ధైర్యపరచబడతావు. నువ్వు చాలా కనుక ఆదరించబడతావు. నువ్వు మరి ఎన్నడూ కూడా కృంగిపోలేవు. ఆనాడు యేసేపు జీవితములో బాధలను మర్చిపోవునట్లుగా చేసినవాడు అతడి ఒంటరి జీవితములో అతడు అభివృద్ధి పొందినట్లుగా కూడా దేవుడు ఏం చేశాడట? సహాయం చేశాడు. అవును, ఎందుకు నువ్వు వృద్ధిలోకి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నావు? ఎందుకు నీ వృద్ధి అనేకుల ఎదుట కనబడకుండా వెళ్ళిపోతా ఉన్నది? ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా ఇంకా నీ జీవిత యాత్రలో ఆ బాధలలోనే కొట్టుమిట్టలాడుతున్నావు. ఆ బాధల నుంచి విడిపించే దేవుడు, మర్చిపోవునట్లుగా చేసే దేవుడు, వాటి నుంచి తప్పించే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఇంకా ఇంకా వేటినో ఆశ్రయిస్తూ ఎక్కడికో పరిగెడుతూ బాధలను పోగొట్టుకోవడానికి కొరకై ప్రయత్నం చేస్తున్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి యేసేపును చూడు. ఒక్కసారి యేసేపును చూడు. యేసేపుకు సహాయం చేసిన వాడు నీకు చెయ్యడా? యేసేపు దేవుడు నీకు దేవుడిగా పెట్టుకోవడానికి కొరకాయ్, అంగీకరించడానికి కొరకాయ్ ఈ దినాన నీవు ఇష్టమేనా? నువ్వెప్పుడైతే ఇష్టపడతావో ఆయన బాధ తీసివేయటానికి కొరకాయ్ ఆయన సిద్ధం. ఆయన సిద్ధం. రెండవది, అతడిని అభివృద్ధి పరిచాడు. ఎంతగా అభివృద్ధి పరిచాడండి? గుంటలో పడవేయబడిన వ్యక్తి దగ్గర నుంచి, చెరసాలలోనికి వెళ్ళిన వ్యక్తి దగ్గర నుంచి సింహాసనం మీదకి తీసుకొచ్చినంతగా అభివృద్ధి పరిచాడు. ఈ రాత్రికాల సమయంలో వృద్ధి పొందాలని ఆశ ఉన్నదే, కానీ దేవుడు నిన్ను వృద్ధి పరచటానికి కొరకై ఏర్పరిచిన ఆ క్రమములో నీవు రాలేకపోతున్నావు. అదే ఆయనకున్న బాధ. అదే ఆయనకున్న బాధ. చదువుదామా మాట? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుందాం మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను 5వ వచనంగా చదువుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు. ప్రియమైన వాళ్ళరా, అభివృద్ధి చెందటానికి 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ఈ భాగములో నుంచి. సమస్త బాధలను మరిచిపోయాడని చెప్పాడు. సమస్త బాధలను మర్చిపోయి సమస్తమైన బాధల నుంచి తొలగించి అతనిని క్షేమకరమైన స్థితిని ఇవ్వటమే కాదు, దేవుడు యోసేపును అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. కారణం ఏంటిదో ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం మీకు. మొదటిది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని ప్రతి తీగను. అవును, నీవు అభివృద్ధి చెందాలంటే, నేను అభివృద్ధి చెందాలంటే, యేసేపే కాదు మనము కూడా అభివృద్ధి చెందాలంటే మనలోనున్న పనికిరాని తీగలను తీసివేయటానికి కొరకాయ ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఇష్టపడితేగా. పనికిరాని తీగలను తీసివేయబడకపోతే ఫలింపు రాదు, అభివృద్ధి రాదు. ఏం తీసేసుకున్నావు అక్క నీవు? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్తిసంలో పాలు పొందిన తర్వాత, రొట్టెలో పాలు పొందుతున్నానని చెప్పుకున్న తర్వాత, ఇదిగో ఇది నా జీవితంలో ఈ అలవాటుని తీసేసుకున్నాను, ఈ యొక్క పరిస్థితిని తీసేసుకున్నాను, దీనిని తొలగించుకున్నానని అని ఒక్కటి చెప్పగలవా? నీలో ఒక్కటి చూపించగలవా జీవితంలో? అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగనే ఉన్నావు. ఎలాగ అభివృద్ధి చెందుతావు? ఎలాగ అభివృద్ధి చెందుతావు? యేసేపు తన జీవితంలో దేవుడు తనలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయటానికి కొరకు ఇష్టపడుతున్నప్పుడు కన్నీరైన, దుఃఖమైన, బాధైన తాను సహించుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఊరకనే అభివృద్ధి రాదు. మీకు తెలుసు, పొలాలు వేస్తారు కాబట్టి అందరూ పొలాలు వేసేవాళ్ళు మీకు అందరికీ తెలుసు బాగా. మీ యొక్క పంట మిగతా వాళ్ళ పంట కంటే చక్కగా పండటానికి కారణమేందో అడిగితే మీరే చెప్తారు. ఆ పంట విషయంలో ఎంత నువ్వు ప్రయాసపడ్డావో, ప్రతిరోజు ఆ పంట కొరకై ఎంత శ్రద్ధ తీసుకున్నావో, ప్రతి దినం ఆ పంట కొరకై ఎంతగా నువ్వు వెచ్చిస్తూ వచ్చావో నువ్వు చెప్తావు. అవును, నీ పంట వృద్ధి చెందటానికి నీవు ప్రయాసపడిన ప్రయాస నీకు గుర్తుకొచ్చిందిగా. మరి నా జీవితాన్ని కూడా అభివృద్ధి పదములో తీసుకుని వెళ్ళటానికి కొరకాయ ఆ దేవాది దేవుడు ఇష్టపడుతున్నప్పుడు, ఆయన శ్రమ పడటానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వెందుకు అంగీకరించవు? నువ్వెందుకు విధేయత చూపించట్లేదు? పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈ రాత్రైనా మన జీవితంలో వృద్ధి లేకపోతే, ఇంకా పనికిరానివి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తీసి అవతల పడేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రాన్ని పోదురేమోననియు. చూడండి ఆ మాట. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు. అవును,
ఎన్ని ఉన్నాయి మనలో? చేదైనవి, మనల్ని చెడగొట్టేవి, అపవిత్రపరిచేవి, మనల్ని దుష్టులనిగా చేసేవి, దౌర్భాగ్యులనిగా చేసేవి, మన అభివృద్ధిని ఎండిపోవునట్లుగా చేసేవి లేవా మనలో? చేదైన వేరు ఏదైనా మలిచి, ప్రేమైన సంఘమా, ఎన్నో కలుపు మొక్కలు మొలిచాయి ఇప్పటికే. వాటిని తీసవతల పడేయ్. లేకపోతే నువ్వు ఎన్నడూ వృద్ధిలోనికి రాలేవు. నా సమస్త బాధలను మర్చిపోవునట్లుగా చేసిన నా దేవుడే నన్ను అభివృద్ధి పదములో నడిపించాడు నా దేవుడని చెప్పి అతనికి ఎఫ్రాయిం అని పేరు. తర్వాత ఇంకోటి కూడా నా బాధ ఏంటంటే, మా చేత పేర్లు పెట్టిస్తారు. స్కూలు పోవటంతో కోటయ్య, సుబ్బయ్య, దానయ్య అని రాపిస్తున్నారు ఆడ. ఎందుకు మా చేత పేర్లు పెట్టించేది మరి? తగలబెట్టనా అని. అలాంటప్పుడు పేర్లు పెట్టించుకోవద్దు. నేను చాలాసార్లు చూశాను జాగరణమూడిలోనే. అరే చక్కని పేరు పెడితే ఆ పేరు ప్రక్కన పడేశారు, ఇంకో పేరు పెట్టేశారు, టైటిల్ పెట్టేశారు. ఎందుకు పేరు పెట్టించుకుంటారు మరి? నీకు దాని మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు పేరు పెట్టించుకోవాల్సిన పని? అంటే అంత నీచమైనదిగా కనబడుతుంది ఆ పేరు. సంఘమా, జాగ్రత్త. పేర్లు పెట్టించుకొని మళ్ళీ అక్కడికి పోయి కరిగా స్కూల్లోకి పోయి ఇంకొక పేరు ఎక్కిచ్చేస్తున్నారు మీరు. అది మంచి పద్ధతి కాదండి. మీకేదో సరిపోయిందేమో కానీ దేవుడు దాన్ని మెచ్చడు. ఇక్కడ ఒక వేషం, ఇంటి మందిలో కరిగా స్కూల్లో ఒక వేషం, ఇంటి దగ్గర వేషం, చర్చిలో ఒక వేషం. వద్దు. ఈ వేషధారణ బతుకు ఎంతకాలం బతుకుతావు? కనుక దీనికంటే సత్యమేలు ఈ వేషధారణ బతికేదండి కంటే. ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఆ పేరు ఎఫ్రాయిం అని పేరు పెడుతూ వచ్చాడు. అవును. సో మొదటిది, చేదైన వేరును, పనికిరాని తీగలను ఏం చేద్దాం? తీసి పారవేద్దాం. రెండవది, అభివృద్ధి చెందటానికి అక్కడే చదివాం 5వ వచనం 15:5. యోహాను సువార్త 15:5. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా. సో రెండవది, మనము ఆయన యందు నిలుచుండాలి. ఎప్పుడు మనం ఆయన యందు నిలుచుంటామో అప్పుడు ఆయన మన యందు నిలుచుంటాడు. ఆయన యందు నిలిచి ఉండేది లేదు, మన యందు ఆయన నిలిచి ఉండేది లేదు. ఏదీ లేదు. లోకములో బాగా నిలుచుంటాం మనం. ఎలాగ వృద్ధి చెందుతావు? ఏసేపు ఒక్కడే అయినా తాను ఎక్కడికి వెళుతూ ఉన్నా కూడా, ఏ పరిస్థితులలో ఉన్నా కూడా, దేవుని యందు అతనిలో దేవుడు ఎప్పుడూ నిలిచి ఉంటూ వచ్చారు. దేవుని సన్నిధిని అతనితో దేవుడు కూడా సన్నిహిత్వమును ఎప్పుడు కూడా పోగొట్టుకునేవారు కారు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అభివృద్ధి చెందాలని కోరుకుంటే జ్ఞాపకం చేసుకొని పనికి మాలిన చేతైన వేరును తీసవతల పడే. రెండవదిగా, ఆయనలో నిలిచి ఉండు, ఆయన వాక్యములో నిలిచి ఉండు, ఆయన సన్నిధిలో నిలిచి ఉండు. మనకు తెలుసు, యవనస్తుల కూడికలో చూస్తున్నాం. చదువుతారా 2 వచనాలు? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం, 21వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. చాలు. ఎక్కడ ఉండి ఎదుగుతున్నాడట? దేవుని సన్నిధిని ఉండి.
ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమే లోకములో సన్నిధిలో ఉంటే మన పిల్లలు ఎక్కడెక్కడుంటారండి? మనమే టీవీ సీరియల్ దగ్గర సన్నిధిలో ఉంటే మన పిల్లలు ఇంకెక్కడుంటారు? రోడ్ల మీద మందేసుకొని ఆ సన్నిధిలో ఉంటారక్కడ ఆళ్ళు. నువ్వేమన్నా ఈ సన్నిధిలో ఉన్నావు, వాడేమన్నా ఆ సన్నిధిలో ఉన్నాడు. ఇద్దరికి తేడా ఏమనుందా? ఏమీ తేడా లేదు. కాకపోతే నువ్వు బాప్తిసం తీసుకొని ఇక్కడున్నావు. వాడు బాప్తిసం తీసుకోకుండా సారాయి బాప్తిసం తీసుకొని అక్కడున్నాడు వాడు. అంతే తేడా. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అతడు దేవుని సన్నిధిలో ఉండి, నిలిచి అతడు ఎదుగుచూ వచ్చాడు. యేసేపు అభివృద్ధి చెందటానికి కారణమదే. దేవుడు అతనిలో ఉంటూ వచ్చాడు. అతడు దేవునిలో ఉంటూ వచ్చాడు. తన జీవితంలో పనికిరాని తీగలను ఎప్పటికప్పుడు దేవుడు తీసి పడవేస్తుంటే సంతోషంతో వాటిని ఒప్పుకుంటూ వచ్చాడు. సో మొదటిదేంటి చెప్పాను? మొదటిది సమస్తమైన బాధల నుండి మరిచిపోవునట్లుగా ఉన్నారక్కలారా ఇక్కడ? ఉన్నారా? ఏమో, మా సావు మాది, మీ సావు. కొంతమంది ఎట్టెట్ట ఇసురుకుంటున్నారు. మరి నాకెవడు ఇసురుతాడు ఇక్కడ కూర్చొని? ఆ? అబ్బా! అంత సుఖమైపోయారా నాయన. కొంచెం ఆగండి అమ్మలారా, కొంచెం చెమట పట్టనేయండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకు ఇట్టట్టు ఇసురుకుంటున్నారు వచ్చిన కాడి నుంచి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది బాధలను తీసివేసి మర్చిపోవునట్లుగా చేసే దేవుడు. రెండవది అభివృద్ధి పొందించినట్లుగా చెడుతనమును తొలగించి ఆయన ఉంచి అభివృద్ధి పరిచే దేవుడు రెండవదిగా. అందుకని మనష్షే, రెండవది ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. రెండు అయిపోయినాయి కదా, రండి చూద్దాం. ఆదికాండంలోనే చాలామంది ఉన్నారు. రండి, 29వ అధ్యాయంకి వెళ్తున్నాను. ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుకుందాం. 30 నుంచి. యాకోబు రాహేలును కూడెను, మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిట నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు. మొదటిది యేసేపును చూస్తూ వచ్చినాం. రెండవదిగా లేయాను చూస్తాం. ఇక్కడ లేయా ద్వేషించబడుటము దేవుడు చూచాడు. నీ ఇంటిలో నువ్వు ద్వేషించబడిన దానివా? నీ ఇంటిలో నువ్వు ద్వేషించబడిన దానివా? ఏ కారణమును బట్టైనా సరే, ఏ కారణమును బట్టైనా సరే నిన్ను చాలా నీచంగా తక్కువగా చూస్తున్నారా నీ ఇంట్లో, నీ బంధువుల మధ్యలో, నీ స్కూల్లో, నీ కాలేజీ లైఫ్లో, నీ స్నేహితుల మధ్యలో తక్కువగా చూడబడుతున్నావా? ద్వేషించబడుతున్నావా? అసహించబడుతున్నావా? పర్వాలేదు, పర్వాలేదు. లేయా జబ్బు కండదని మనోడు యాకోబు దాన్ని ఏం చేశాడు? ద్వేషించాడు. తన సొంత చెల్లెలైన రాహేలు కూడా తనని ఏం చేసింది? ద్వేషించింది. దేవుడు ఎంత గొప్ప దేవుడో! ద్వేషించబడటము చూచిన దేవుడు రాహేలు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు? కనుక లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. సో తను మాట్లాడుతుంది, లేయా నా శ్రమను నా దేవుడు ఏం చేశాడు? చూచాడు. అవును ప్రియమైన సహోదరి, అత్త మామల చేత, తోడి కోడళ్ళ చేత, తోటి వారి చేత
నీవు తృణీకరించబడుతూ, ద్వేషించబడుతూ, బాధించబడుతున్నావా? నీ శ్రమను తప్పక చూస్తాడాయన. బాధలో ఉన్న నిన్ను తప్పక చూస్తాడాయన. ప్రియమైన వారలారా, ఆనాడు లేయాను చూచి ఆమె గర్భమును తెరిచి ఆమెకు కుమారుని ఇచ్చాడు అనుకొని ఆ కుమారుడికి ఏమని పెట్టింది పేరు? రూబేను అని పేరు పెట్టింది. సో దేవుడు కన్నులతో చూచేవాడండి. గుర్తుపెట్టుకోండి. నీ బాధలను, నీ శ్రమలను, నీ అవమానమును చూస్తున్నాడు ఆయన. చూడట్లేదని అనుకోబాకు. అయితే తగిన సమయం ఆయన ఎదురు చూస్తాడు. ఇప్పుడు లేయా శ్రమను చూడటానికి కొరకై చూచి ఆమెకు గర్భఫలం ఇవ్వటానికి కొరకు ఎంతకాలం పట్టింది? దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది. అంటే 20 సంవత్సరాలు కూడా ఆమె ఏం చేస్తుంది? ఆ బాధను భరిస్తూనే ఉన్నది. ఆ శ్రమను, ఆ ద్వేషాన్ని ఆమె సహిస్తూనే ఉన్నది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వెంత కాలము నుంచి శ్రమల గుండా వెళ్తున్నావు నాకు తెలియదు. వాళ్ళు శ్రమలో ఉండగా ఆయన వారిని ఏం చేశాడట? జ్ఞాపకము చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం ఒక మాట మీ కొరకు జ్ఞాపకం వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము వచనం 15, 16 చదువుకుందామా? అప్పుడు ఇజ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చెయ్యము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దుర్వస్థను చూచి, ఆ చివరి మాటలు దానికోసం వచ్చాను ఇక్కడ. దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క శ్రమ, కష్టము, దుర్వస్థను చూచి ఇక సహించుకోలేకపోయినాడట. ఓర్చుకోలేకపోయాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియమైన కుటుంబమా, మూడవదిగా నీ శ్రమను చూస్తూ, నీ దుఃఖాన్ని చూస్తూ నవ్వుకుంటున్నాడు అనుకున్నావా? దేవుడు నీ ప్రార్థనను త్రోసివేసేవాడు కాదు. నీ శ్రమను చూచి నీ ప్రార్థనకు జవాబునిచ్చి నీ జీవితంలో నీకు విడుదలను ఇచ్చేవాడు. మొదటిది, సమస్త బాధలను తీసివేసి మర్చిపోయేట్టు చేసే దేవుడు. రెండవదిగా, దేవుని సన్నిధిలో ఉండి మహా అభివృద్ధి పరిచే దేవుడు. మూడవదిగా, మన శ్రమలను, మన కష్టాన్ని, మన బాధను చూచే దేవుడు. మూడవది. నాలుగవదిగా వెళ్దాం రండి. నాలుగవది అక్కడే 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను పేరు. నాలుగవదిగా, దేవుడు వినేవాడు. ఆయన చెవిటోడు కాదు. ఆయన వినకుండా దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దూరమున ఉండే దేవుడే కాదు, ఆయన సమీపమునగా ఉండి మన మొరను ఆలకించే దేవుడు. ఆయన వినే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, నా మొర ఇక వినడలే ఆయన అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నీ మొర
విని ఎప్పటికైనా ఆయన దిగి వస్తాడు. ఆనాడు లేయ యొక్క పరిస్థితిని చూసి ఆమె మొరను విన్నవాడు ఈనాడు నీ మొరను వినడా? నీ ప్రార్థనను వినడా? ఆయనంతా త్రోసివేసిబడినవాడా? అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, ఆయన నీ మొర వినటానికి కొరకై నీలో ఎక్కడ ఆటంకం ఉందో అది మొత్తం ముందుగా యెషయా 59 మొదటి 2 వచనాలు, ఆయన రక్షింప నేరకుండినట్లు ఆయన హస్తాలు కురుచుకాల, విననేరకుండినట్లు ఆయన చెవులు మందమ కాలే. గుర్తుపెట్టుకో, నీ పాపములు నా పాపములు, నీ దోషములు నా దోషములు, మన అపవిత్రమైన కార్యములు ఆయన విననీయకుండా చేశాయి. అది చూసుకో. దేవుడు నా ప్రార్థన వినలేదు, నా ప్రార్థనలు వినలేదంట. ఏం చేసావు ప్రార్థన? తట్టెడు లోపల పెట్టుకొని చేసావు కదూ. అందుకని చెప్తా, ప్రార్థన సమయంలో చదువుతారా వచనాలు? మార్కు సువార్త 11వ అధ్యాయం 24 నుంచి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 నుంచి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి చెప్పుచున్నాను. అది చూడు ముందుల, మీకు ఒకరి మీద ఎప్పుడైనా విరోధం ఉన్న ఎడల నీవు కూర్చొని నిలవబడి ప్రార్థన చేయునప్పుడల్లా ఏంది? నీకు మాత్రం వాడు సావాలని మాత్రం కోరుకుంది, నువ్వు మాత్రం ఇక్కడ ఏడ్చి ఏడ్చి వగలేడుపులు ఎడుతున్నావు. నోరు మూసుకో అంటాడు దేవుడు. ఎందుకు? నువ్వు వాడిని క్షమించావా? నీవు ప్రార్థన చెయ్యునప్పుడల్లా నీకు ఎవరి మీదైనా పగ ఉంటే, ద్వేషముంటే, కక్షుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. అది ఉందో నేర్చుకో. ఆ పగ, ద్వేషం దాన్ని తొలగించు. నీవు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా నీ విరోధిని ఏం చేయాలట? క్షమించు. అప్పుడు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో ప్రార్థనకు జవాబు రావటానికి కొరకాయ అదొక కండిషన్. కొన్ని ఉన్నాయి కండిషన్స్. సో ప్రియమైన వాళ్ళరా, 4వదిగా మనం చూస్తుంటున్నాం, ఆయన మన బాధలను మర్చిపోనట్టుగా చేసే దేవుడే కాదు, మనలను వృద్ధి చేసే దేవుడే కాదు, ఆయన మనలను చూచే దేవుడే కాదు, మన శ్రమలను. 4వదిగా మన కష్టమును, మన బాధను వినే దేవుడు. వినే దేవుడు. ఇది 4వది. 5వ చూద్దాం రండి. వచనం 34 వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులు కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు. మా యాకోబయ్య 3వ పుట్టేదాకా హత్తుకోలేదంట. హత్తుకోవటానికి కనుక మిగతా దానికి చాలా తేడా ఉంది. ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది భార్యలు, భర్తలు కూడా ప్రారంభ దినాలలో హత్తుకున్నట్లుగా 4 నెలల తర్వాత హత్తుకోరు. ఆమెను చూస్తుంటే ఈయనకి సిరసిరసర అంటది, ఈయన చూస్తుంటే ఆమెకి సిరసిరసర అంటది. ఎందుకో మీకే తెలియాలి. పెళ్ళి నేను చేసుకోలేదుగా కనుక మీకే తెలియాలి. సో ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 1 సంవత్సరం వచ్చేసరికి ఇంకా ఎక్కువ. ఇక 2వ సంవత్సరం వచ్చేసరికి ఆయన పేరెత్తితేనే ఇక్కడ చరచరచరమంటుంటుంది అన్నమాట. ప్రేమైన వాళ్ళరా, 5వదిగా ఆయన హత్తుకునే దేవుడు. మనలను తన దగ్గరికి తీసుకొని కౌగిలించుకునేవాడు ఆయన.
అవును. ప్రియమైన సహోదరి, సహోదరుడా, అందుకనే నా పెనిమిటి నన్ను హత్తుకొనునని చెప్పి ఆ మూడో వాడికి ఏం పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది. నాలుగో వ్యక్తిని కూడా చూసుకొని మనం ముందుకెళ్దాం. 35వ వచనం చివరి వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదుననుకొని యూదా అని పేరు. సో, దేవుణ్ణి స్తుతిస్తానిక అని చెప్పి ఆరవదిగా దేవుని స్తుతి అని పేరు వచ్చేట్టుగా యూదా అని పేరు పెడుతూ వచ్చారు. చూసారా? 6 సందర్భాలలో 6 రకాల పరిస్థితులలో వారి పిల్లలకు పేర్లు పెడుతూ వచ్చారు. నీ పిల్లలకు నువ్వు ఎలాగ పేర్లు పెడుతున్నావు? నీ పిల్లలకు నువ్వు ఎలాగ పేర్లు పెడుతున్నావు? ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. 6 అయిపోయినాయి కదా, 7వది రండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశున ఇంటుననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. గెర్షోము అంటే అర్థమైంది, పరదేశి. 7వది, మోషే తన జీవితంలో తన భార్యతో కూడగా పుట్టిన బిడ్డకు పేరు పెడుతున్నాడు. నేను అన్యదేశములో పరదేశుని ఉంటుననుకొని వానికి గెర్షోమని పేరు. అవును. 7వదిగా మనము కూడా ఈ లోకములో పరదేశులము, మర్చిపోవద్దు. మన దేశం ఇది కాదు. మన దేశం ఇది కాదు. చదువుదామా మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందితిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని వినబడుచును కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు. చాలు. మన దేశం ఈ దేశము కాదు. అందుకని నేను ఈ అన్యజనుల దేశములో నేను పరదేశినై ఉన్నా అని చెప్పి తన కుమారుడికి గెర్షోము అని పేరు పెడుతూ వచ్చాడు. నేను ఇక్కడ ముగించబోతున్నాను. ప్రేమైన సంఘమా, ప్రేమైన కుటుంబమా, మన జీవితములలో మనము కూడా ఈ లోకములో పరదేశులమే. ఈ లోకం మనది కాదు. ఈ ఇల్లు మనది కాదు. ఈ బంగారము మనది కాదు. ఈ ఉద్యోగాలు మనవి కావు. ఈ ఆస్తిపాస్తులు మనవి కావు. ఈ సర్వ సంపదలు మనవి కావు. ఇవన్నీ ఒక దినమున మనం విడిచిపెట్టి మన దేశమునకు మనం ఏం కాబోతున్నాం? ఆరోహులమై వెళ్ళపోతున్నాం. అందుకని అంటాడు కదా, ఆగిట్ని యొక్క 14వ అధ్యాయ ప్రకటన గ్రంథములో, ఇప్పటి నుంచి ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములను మాని మాట అంటాడు. ఏం మానుతున్నారట? సో ఈ లోకములో మనకు ప్రయాసలే, మనకు బాధలే, మనకు కష్టాలే. ఎంత చక్కని ఇల్లున్నా, ఎంత చక్కని ఏసీ ఉన్నా, ఎంత చక్కని కారు ఉన్నా, ఎంత పరిస్థితులు ఉన్నా, ఉన్నాడికి ఏమైనా ఎక్కువ బాధలు ఉంటాయి, లేనివాడికి తక్కువ బాధలు ఉంటాయి. అంతేనా? ఉన్నాడికి ఎక్కువ బాధలు ఉంటాయి, లేనివాడికి తక్కువ బాధలు ఉంటాయి. అంతే తేడా. కాకపోతే వాడు బంగారు ప్లేట్లు తింటాడు,
నువ్వేమైనా ఆకులు తింటావు. వాడు బంగారుల పిల్లలు తిన్నంత మాత్రాన వాడి కష్టాలు పోతాయా? పోవు. వాడికి తిప్పలు ఎక్కువ, తెలుసా మీకు? వాడికి కష్టాలు ఎక్కువ, వాడికి బాధలు ఎక్కువ. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఉన్నమాట 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన యెడల దానిని భక్షించువారు ఎక్కువ ఆగుదరు. కన్నులారా చూచుడేగాక ఆస్తిపరుడు తన ఆస్తి వల్ల ప్రయోజనమేమియో. కష్టజీవులు కొద్దిగా తినును, ఎక్కువగా తినును, సుఖనిద్రనొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి వలన ఎవడికి నిద్ర పడుతుందండి బాగా? కోటేశ్వరుడు పడుతుందా, లేదా లేనివాడు పడుతుందా? నా మాట కాదు, బైబిల్లో మాట. వాడికి ఏమైనా ఆ దొంగ అటు నుంచి వస్తాడేమో, ఈ దొంగ ఇటు నుంచి వస్తాడేమో, ఇటు నుంచి ఈ కంతలో నుంచి వస్తాడేమో, ఇక శబ్దం అయితే చాలు, అమ్మా వచ్చాడేమో ఉంటుంటే ఉలిక్కి పడతాం. ఎందుకు? ఆ బీరువాలే మొత్తం గుర్తుకొత్త అడిచి రావడం తోటి. సంఘమా, అందుకొని ఎక్కువ కలిగిన వాడికి సుఖముగా ఎన్నడూ నిద్రపోలేడు వాడు. మీరేదో అనుకుంటారేమో, వాడికి నెమ్మది ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకో, మనం ఈ లోకములో పరదేశులం, యాత్రికులం. నేను వంశీకి చెప్పేదదే, హేనాకి చెప్పేదదే, వారిరువురిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె విషయంలో చెప్పేదదే. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, ఏదైనా సరే, మీరు కొనేది ఏదైనా సరే అది మీది అని ఎన్నడ కూడా మీరు భావించుకోవద్దు అని అంటాడు. చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయం. ఎందుకంటే దాన్ని కూడా మనం విడిచిపెట్టిపోవాల్సిందే, అదే మనతో రాదు. 7వ అధ్యాయము వచనం 29 నుంచి చదువుతున్నాను నేను. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవాలి. లేకపోతే పోయేటప్పుడు ఏమవుతుంది? అన్నట్టు నోరు చచ్చిపోతావు అంతే. ఇంత బంగారం వదిలిపెట్టిపోవాలా? ఇల్లు వదిలిపెట్టిపోవాలా? గుండా అంటే అక్కడ బాగుంది, ఇక్కడే పోతావు. ఇక చెప్తున్నాడు మాట, అదే చెప్తున్నాడు అనమాట. కనుక కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉన్నవనను. ఏలయనగా ఈ లోకపు నటన. ఏంటిది ఇది? నటన. ఇదంతా డ్రామా, పెద్ద డ్రామా. కనుక నా డ్రామా నేను వేసిపోతా, నీ డ్రామా నేను వేసిపోతావు, వంశీ డ్రామా వంశీ వేసిపోతాడు, హేనా డ్రామా హేనా వేసిపోతుంది, ఏసమ్మ డ్రామా ఏసమ్మ వేస్తుంది. కనుక సింగ డ్రామా సింగ, ఎవరి డ్రామాలు వాళ్ళు వేస్తున్నారు. కనుక ఇక్కడ కూర్చున్నట్టుగా మనందరం కూడా మన డ్రామాలు మన డ్రామాలన్నీ ఏమవుతాయట? ఒకరోజు ఫుల్ స్టాప్. అసలు రూపం ఎప్పుడు బయటపడుద్ది? డ్రామా అయిన తర్వాత. ఏది? ఎప్పుడు? డ్రామా అయిన తర్వాత నువ్వు అసలు దిగంబరిగా ఉన్నావా, వస్త్రారుడివై ఉన్నావా, అప్పుడు అర్థమవుద్ది అనమాట. మత్తు దిగిన తర్వాత కానీ మనవాడు ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు కదా. మందేసుకున్నాడికి ఎప్పుడు అర్థమవుద్ది? ఆ మురుగు కాలంలో పడుకొని ఉంటారు కొన్నిసార్లు. నేను ఒకసారి చూసా, భలే పడుకొని ఉన్నాడు అన్న. ఇప్పటికీ ఉండాలండి భూమి మీద. కనుక ఆ అక్క పాపం ఎత్తుక్కొని ఎప్పుడు తెచ్చుకుందో మరి ఆ మురుగు కాలంలో పడిన అన్నని. కనుక ఎంత ఆనందంగా నిద్రపోతున్నాడు అక్కడ లోన. ఎప్పుడు వచ్చింది గుర్తు? 2 రోజుల తర్వాత మత్తు దిగిన తర్వాత నేను ఎక్కడున్నా బాగా పానకంలో ఉన్నావు. అవును. కనుక ఈ లోక నటన గతించినప్పుడు నీ యాక్చువల్ కలర్
నీ సోకంతప్పుడు బయటపడుతుంది. నా సోకంతా ఇక్కడ వడ్డానం పెట్టుకొని, ఉంగరం పెట్టుకొని, నెత్తికి పెట్టుకొని, కొప్పు పెట్టుకొని, ఇట్టని ఇట్టని అట్టని ఓ కానీ అక్కడి నుంచి బయలుదేరితే గంట. ఏ అక్క రావే బయటికంటే ఏమవుతుంది అక్క? ఇంకా ఇటు తిప్పుకొని అడు తిప్పుకొని ఈ చెవులు పెట్టి ఆ చెవులు పెట్టి మొత్తం అంతా దేవుడు ఏం చేస్తాడు? పైనుంచి కింద దాకా ఓడదీసి పడేస్తాడు దేవుడు రేపు. మన సహజ తత్వాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. సో గుర్తుపెట్టుకో, చివరిదిగా మనం ఈ లోకములో పరదేశులం. ఈ లోకం మనది కాదు. ఈ లోకాన్ని అమితముగా అనుభవిస్తున్నావా? జాగ్రత్త, ప్రమాదములో ఉన్నావు. కనుక దేనినైనా కొనుక్కొని కాదంటలేదు, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎందుకంటే మొత్తాన్ని మనం వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళిపోబోతున్నాం. సో వెళ్ళబోయే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించటానికి కొరకాయి నేను ప్రవేశించగలనన్న ధైర్యం నీకున్నదా అక్క? నీకున్నదా అన్నా? మీకున్నదా కుటుంబమా? దాదాపుగా 7 విషయాలు చూసాం మనం ఈ రాత్రి వేళలలో. అలాగా మన జీవిత యాత్రలలో మన పక్షముగా ఇలాంటి దేవుడు ఉంటూ ఉండగా ఆ కలువరి సిలువలో నీ కొరకే నా కొరకే చేసిన ఆ యాగమును మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. అందుకని చివరిగా మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనం చదువుకుంటే మేము మొదట్లో ఆదికాండం 5వ అధ్యాయములో లెమికి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మన చేతుల యొక్క కష్టార్జితము వలన వచ్చిన ఈ పనిలో ఇతడు మనకి నెమ్మది. సో చివరిదిగా ఆయన నీకు నాకు నెమ్మదిచ్చే దేవుడు. నీవు ఈ లోకములో పరలోక రాజ్యం కొరకే సిద్ధపడుతున్నావన్న ధైర్యం, నిజముగా బుద్ధి కలిగిన కన్యకలలాగా చనిపోతే ఆయన వస్తే అక్కడ ఉంటావన్న ధైర్యం నీకుంటే నిజంగా నీ అంతరంగములో ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. లేకపోతే నీ హృదయములో ఎన్నడూ ప్రశాంతత రాదు, నెమ్మది రాదు, సమాధానం అంతకంటే రాదు. కాబట్టి అట్టి చూచే దేవుడు, అట్టి వినే దేవుడు, అట్టి భద్రపరిచే దేవుడు, బాధలను మర్చిపోనట్టుగా చేసే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, హత్తుకునే దేవుడు, స్తుతించటానికి యోగ్యుడైన దేవుడు ఈ లోకములో మనలను పరలోక పౌరులుగా సిద్ధపరచుచున్న ఆ దేవునిని కలిగి మన జీవితంలో లోకయాత్రలో మనం ముగించడానికి కొరకాయ ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో వంశీ కానీ హేనా కానీ కనుక మీకు ఇచ్చిన బిడ్డతో కూడా కలిసి అలాగా ఈ చక్కని 7 అనుభవం కలిగి 8వదిగా ఆ నెమ్మది కలిగి మీ జీవిత యాత్రలో ముందుకు కొనసాగాలని మా ప్రార్థన. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితిలో వెళ్ళాలన్నదే మా ప్రార్థన ఉన్నది. అట్టి శ్రేష్టమైన స్థితిలోనికి నడిపించిన కొరకాయ ఆ శిలువ ప్రేమను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా ఏమైనా అవిధేయతలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవుని కలిగి ఉండి ఈ 8 ఆశీర్వాదం పొందుకొని ఇక్కడి నుంచి వెలుట కొరకాయ పరిశుద్ధుడైన దేవుడు నీకును నీ ఇంటి వారికిని సహాయపడి ఆయన రాజ్యము కొరకాయ సిద్ధపరుచుకొనుగాక. ఆమేన్. చివరిగా కనుగట్ని యొక్క పేరు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాను. నా ముందుల 3 పేర్లు వచ్చాయి నేను మొత్తం చూసుకుంటున్నప్పుడు, కనుక నేను రాసుకొని వచ్చాను. కనుక 3 పేర్లలో ఒక పేరు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. వంశీని అలాగనే హేనాను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె పేరు జాస్మిన్. జాస్మిన్ అంటే అర్థమైంది తెలుసా మీకు? మల్లెపువ్వు. కనుక ఒక విధమైన సుగంధమును కనుక సువాసనను వెదజల్లే మల్లెపువ్వు లాంటిదన్నమాట జాస్మిన్ అని పేరు. జాస్మిన్ JASMNI
ఎంఐఎన్ఈ, JASMINE, జాస్మిన్. కనుకంటే ఫ్లవర్ అంటే మల్లెపువ్వు అన్నమాట. సో, జ్ఞాపకం చేసుకోవాలి. సో, ఇరువురు ప్రేమించి వారికిచ్చిన కుమార్తె పేరు ఏం పేరు? ఏంది కొంతమంది నోరు తిరగట్లా? జా 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 జాస్మిన్. జాస్మిన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సంఘమా, దేవుని యొక్క ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నావు. 8 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 8 పేర్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు వాటిని పెడుతూ తీసేయండి ఇది. కనుక ఎందుకు వారు ఆ పేరు పెడుతూ వచ్చారో కూడా మనం చూస్తూ వచ్చాం కారణాలు.